టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన కలయిక గుర్తుగా పార్ట్ 8 పైగా ముగింపు భాగం. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మాహిర్కి ఆమెను అలా చూసి ఆమె ఇబ్బంది పడుతున్న ప్రతిసారి అతడి మైండ్లో ఫ్లాష్లుగా ఒక్కొక్క మెమరీ గుర్తు రావడం మొదలయ్యింది. అసలు కానీ ఏదో ఎక్కడో లింక్ మిస్ అవుతుంది అన్నట్టు అతడు ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ వాళ్ళ పెళ్లి అయ్యి కూడా 6 నెలలు పూర్తయిపోయింది. దీక్ష హైదరాబాద్ లోనే ఉండి కూడా మాహిర్ను నమ్మిస్తూ వచ్చింది. నేను అమెరికాలోనే ఉన్నాను అంటూ. మాహిర్ కూడా పెద్దగా ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. మార్నింగ్ ఆఫీస్కు వెళ్ళిపోవడం, తార చేసే ప్రతి ఒక్క పని ఆమెను ఎక్కువగా ఇప్పుడు విసిగించడం లేదు. మార్నింగ్ ఆమె టిఫిన్ చేసి పెడితే సైలెంట్ గా తినేసి వెళ్ళిపోవడం. కనీసం మధ్యలో అతడి మనసుకు ఆమె ఫోన్ చేయాలి అనిపించినా కూడా ఫోన్ చెయ్యడు. ఎక్కడ ఆమె అతడిపై ఆశ పెంచుకుంటుందో అని. దీక్షను మరోవైపు ప్రేమించాను, అందుకే ఆమెకు నా ప్రేమను చెప్పను. అలాంటప్పుడు నేను ఇక్కడ తారను పెళ్లి చేసుకున్నాను అని ఇప్పుడు తారకు ఏమని చెప్పాలి, అక్కడ దీక్షకి ఏమని చెప్పాలి అని ఇలా ఏదేదో ఆలోచిస్తూ అసలు తన బిజినెస్లు అమెరికాకు షిఫ్ట్ చేయాలి అనుకున్నవాడు కాస్త ఏం చేయకుండా సైలెంట్ గా అలాగే ఉండిపోయాడు మాహిర్. అలా రోజులు గడుస్తూ గడుస్తూ మధ్యలో 1-2 సార్లు అరవింద్, కౌశిక్, తార పేరెంట్స్ మరియు మాహిర్ పేరెంట్స్ అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు తారను, మాహిర్ను. తార మాహిర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కూడా శేఖర్, శ్వేతకు కాల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే సిటీలోనే కాబట్టి తన వర్క్ తాను చేసుకొని మాహిర్ వచ్చే కన్నా తన వర్క్ ఇంకా మిగిలి ఉంటే శేఖర్కు, శ్వేతకు అప్పగించి ఇంటికి వచ్చేసేది తార. అలా గడుస్తూ గడుస్తూ రోజులు ఎలా అయిపోయాయో తెలీదు. కానీ తార గట్టిగా నమ్మకం ఉంది. ఆమెకు ఏదైనా జరిగిన ప్రతిసారి తన బావ వచ్చి కాపాడుకోవడం వల్ల అతడి మీద నమ్మకం ఇంకా ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. నాకేదైనా అయితే నన్ను కాపాడుకోవడానికి నా బావ ఉన్నాడు అనే నమ్మకం ఆమెకు ఉంది. అలా ఒకరోజు మాహిర్ ఫుల్గా డ్రింక్ చేశాడు. దాంతో డ్రింక్ చేసి ఇంటికి వచ్చాడు. మామూలుగా అయితే అతడు ఎప్పుడు తాగేవాడు కాదు. కానీ ఈ మధ్య తల విపరీతంగా నొప్పి లేస్తూ ఉంది. విపరీతమైన స్ట్రెస్ కి గురవుతూ ఉన్నాడు మాహిర్. పైగా తారను అప్పుడప్పుడు ఆమెకేదైనా అవుతుంది అని కొన్ని సంఘటనలు జరగటం వల్ల అతడు మైండ్ పిచ్చి లేచిపోయింది. అదే బాధ, కోపం, ఫ్రస్ట్రేషన్తో తాగేసి ఇంటికి వచ్చాడు. ఫుల్గా ఉల్లు తెలియనంతగా వచ్చి డోర్ కొడుతూ ఉంటే తార తన బావ వచ్చేశాడు అని ఎక్సైట్మెంట్లో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది తార. కానీ తీరా తన బావ తాగి రావడం చూసి అతడు తూలుతూ ఊగుతూ తారను పక్కకు తోసి అతడు ఇంట్లోకి తడబడుతున్న అడుగులతో వస్తూ ఉంటే ఎక్కడ కింద పడిపోతాడో అని అతడు చెయ్యి పట్టుకొని బావా పడిపోతావ్ అని ఆపింది తార. కానీ మాహిర్ కోపంగా నేను పడిపోతే నీకెందుకే, అసలు నా లైఫ్లో నువ్వే ఒక సమస్యలా తయారవుతున్నావు. అసలు నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. పిచ్చి లేచిపోతుంది. అక్కడ నేను ఒక అమ్మాయిని 6 సంవత్సరాలుగా ప్రేమించాను అని తను చెప్తుంది. నువ్వు పోతే అసలు నేను నిన్ను ప్రేమించడం లేదు, ఇష్టపడడం లేదు, నిన్ను టార్చర్ పెట్టాను. నువ్వు ఎవరో కూడా మీ అమ్మ నాన్న చెప్పేంత వరకు కూడా నాకు తెలీదు. అలాంటిది నిన్ను చూస్తే నా నరాలు నాకెందుకే చెప్పిన మాట వినడం లేదు. అసలు నా మైండ్లో అస్పష్టంగా మెదులుతుంది నీ రూపం. వీటి మధ్య నాకు నరకం కనిపిస్తుంది, నీకు తెలుసా అని ఇక్కడ నొప్పి లేస్తుంది. నేను హాస్పిటల్లో బెడ్ పై చూసినప్పుడు నేను ఎంతగా ఏడ్చానో నాకు మాత్రమే తెలుస్తారా. నేను అసలు ఎప్పుడు అందరూ నన్ను అంటూ ఉంటారు, నువ్వు ఎందుకు ఎప్పుడు ఏడవు, అసలు నీకు కనీసం ఏడుపు అనేది రాదా అని. కానీ నన్ను ఏడిపించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనే అని మాహిర్ అంత మత్తులో కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటే తార కన్నీళ్లతో నేనేం చెయ్యలేదు బావా, నా తప్పేం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్విప్పుడు మత్తులో ఉన్నావు. నేను ఎప్పుడైనా నీకు నిజం చెప్పడానికి చాలా ట్రై చేశాను. కానీ నువ్వు నొప్పి అంటూ గుర్తు చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి నువ్వు తల పట్టుకున్నావు.
అందుకోసమనే నాకు భయం వేసింది. నీకేదైనా అవుతుందేమో అని. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? అందుకే నేను మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవి నీకు చెప్పి నేను గుర్తు చేయాలి అనుకోలేదు బావా అని మాహిర్ దగ్గరికి వచ్చి అతడి చెయ్యి పట్టుకొని అతడి కళ్ళలోకి చూస్తూ చెప్పింది తార. ఆమె అలా చేసేసరికి, ఏంటి చిన్నప్పటి జ్ఞాపకాలా? అవెలా ఉంటాయి? అసలు మన ఇద్దరం చిన్నప్పుడు కలిసామా? నువ్వు పెద్దగా ఊరికి వచ్చేదానివి కాదు కదా, కాదంట కదా అని మాహిర్ అంటుంటే, దానికి తార ఇక ఆమె అలా ఉంటే పని జరగదు అని, ఏదైతే అది అవ్వని, తన బావకు గతం గుర్తు రావాలి. అందుకోసమనే డిసైడ్ అయ్యి, నువ్వు నన్ను ప్రేమించావో లేదో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నా చిన్నప్పుడు నేను 10th క్లాస్‌లో ఉన్నప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోయాయి. హాలిడేస్‌లో మొదటిసారి నేను నిన్ను చూశాను. చాలా సార్లు అన్నయ్య దగ్గర నీ పేరు విన్నాను. కానీ దూరం నుంచి చూశాను. కానీ ఎప్పుడూ నేను నిన్ను ఊరికి రాకపోవటం వల్ల నేను నిన్ను పెద్దగా చూడలేదు. కానీ ఆ రోజు నువ్వు నీ ఫోన్ పగిలిపోతుంది అని నువ్వు నన్ను కొట్టావు బావా అని చెప్పింది తార. దానికి మాహిర్ ఆమె వైపు నవ్వుతూ చూసి, ఇది ఇంకో కొత్త కథ. సరే కొట్టాను. అందులో పెద్ద మ్యాటర్ ఏముంది? అదంతా ఓకే, కానీ నేను ఎవరైనా చూస్తే నాకు నచ్చడం లేదు. అది ఎందుకు? నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. దానికి తార అయోమయంగా అతడి వైపు చూసింది. కానీ అతడు ఆమె అంతసేపు ఏడుస్తూ అర్థం కానట్టు పిచ్చి దానిలా చూస్తూ ఉంటే అతడి మనసు 1000 ముక్కలు అయినట్టు ఏవో అస్పష్టమైన జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదిలాయి. నీ కళ్ళలో కన్నీళ్లు వచ్చిన రోజు నేను చచ్చినట్టే లెక్క అని అతడు చెప్పిన ఏవో మాటలు అతడి మనసును తాకినట్టు అనిపించాయి. అప్పుడే తార, బావా ఏమైంది అంటూ అతడి చెయ్యిని పట్టుకుంది తార. దాంతో మాహిర్ తల పట్టుకొని నేలపై కూర్చొని ఉన్నాడు. అప్పుడు బయట పెద్దగా ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడే మూమెంటా ఉంది. పైగా ఫుల్గా గాలి. అలాంటి టైంలో కరెంట్ కూడా పోయింది. దాంతో తార, మాహిర్ అలా కింద పడిపోవడంతో కంగారుగా ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసి మాహిర్ని పైకి లేపి అక్కడే సోఫాలో కూర్చోబెట్టి అతడికి ఫస్ట్ వాటర్ టాబ్లెట్ ఇచ్చింది. కానీ మొదటిసారి మాహిర్ ఆ టాబ్లెట్ వేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు అలా నొప్పి వచ్చిన ప్రతిసారి ఆ టాబ్లెట్ వేసుకున్న మరుక్షణం అతడు మైండ్లో మెదులుతున్న ఆమె రూపం కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంది. అందుకని ఈసారి అలా వెళ్ళిపోవడం ఈసారి అతడికి నచ్చలేదు. అందుకోసమని ఆ టాబ్లెట్ని విసిరి కొట్టి, నాకు ఏ టాబ్లెట్ వద్దు అని గట్టిగా చెప్పాడు. కానీ తల పట్టుకొని ఉన్నాడు నొప్పితో. అతడి ఎమోషన్స్ అతడి కంట్రోల్లో లేవు. అతడి హార్ట్ బీట్ చాలా వేగంగా తారకు వినిపించింది. అంత వేగంగా కొట్టుకుంటూ ఉంటే తారకు భయం వేసింది. అసలు ఏం చేస్తున్నాడు బావా? ఇలా చేయటం వల్ల నీకు తల ఇంకా నొప్పిగా ఉంటుంది. పైగా నీ ప్రాణాలకు కూడా ప్రమాదం బావా అని ఏడుస్తూ చెప్తుంటే అతడు ఆమె మాట వినడం లేదు. దాంతో తారకు భయం వేసింది. అతడు గత జ్ఞాపకాల కోసం గుర్తు చేసుకోవడం కోసం అంత నరకం అనుభవిస్తూ కూడా ట్రై చేస్తున్నాడు. అతన్ని దాని నుంచి డైవర్ట్ చేయాలి, లేదంటే అతడికి ఏదో ఒకటి జరుగుతుంది అని డిసైడ్ అయ్యింది. దాంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏదో తట్టినట్టు వెంటనే అతడి ఎదురుగా మోకాళ్ళపై కూర్చొని అతడి కాలర్ పట్టుకొని దగ్గరకు లాగి ముందుగానే అతడు నెట్టకుండా దగ్గరకు లాగి ముద్దు పెట్టేసింది. ఒక్క క్షణం ఆమె అలా చేస్తుంది అని మాహిర్ ఊహించలేదు. కానీ అతడి పెదాలను తార అందుకొని ఆమె ఇన్ని రోజుల దూరం, ఇన్ని సంవత్సరాల ప్రేమ కన్నీళ్లతో అతడు చెంపలను తాకుతూ ఉంటే ఆ బాధ, ఉక్రోషం, కోపం అంతా ఆ ముద్దు అతడు గుండెకు ఆమె బాధను తెలుపుతూ ఉంది. అలా ఆమె ఎంతసేపు అతని ముద్దు పెట్టుకుందో తెలీదు. ఆమె అతిపెద్ద తప్పు చేసింది ఆ క్షణం. ఆమె తెలుసుకోలేకపోయింది. ఆమె జీవితంలో అదే ఆమె తీసుకున్న పెద్ద మలుపు. ఆ తర్వాత ఆమె అలా ముద్దు పెడుతూ ఉంటే మాహిర్ కూడా ఆమెను వెనక్కి నెట్టేస్తాడేమో అనుకుంది. కానీ దానికి విరుద్ధంగా అతడు ఆమెను ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆమెతో జత కలిపాడు. ఆ ముద్దుల నిరీక్షణ, అతడి మనసు లోతుల్లో దాగిన జ్ఞాపకాల చిట్ట కళ్ళ ముందు ఫ్లాష్లా మెదులుతూ ఉంది. ఎన్నో వేల ఎమోషన్స్ కన్నీళ్ల చాటున గుండెల్లో నుంచి కరిగి కళ్ళ వెంట నుంచి బయటికి వచ్చేశాయి. చాలాసేపు ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారిగా దూరం జరిగి
ఊపిరి పీల్చుకుంటూ ఉన్న అదే టైంలో మాహిర్ ఆమె వైపు ఒకసారి చూశాడు. కానీ తార తల దించేసి, సారీ బావా, కావాలని చేయలేదు. నువ్వు ఎక్కువ అలా ఆలోచన చేస్తే నీకేదైనా ప్రమాదం జరుగుతుందని, అందుకోసం నీ మైండ్ డైవర్ట్ చేయడం కోసం నేను అలా చేసేసా. సారీ బావా అని ఆమె భయపడుతూ చెప్తూ ఉంటే ఒక్కసారిగా మాహిర్ అంత మత్తులో ఉన్నా కూడా తూలుతూ ఉన్నవాడు కాస్త కింద నేలపై ఉన్న ఆమెను చెయ్యి పెట్టి పైకి లాగి ఎత్తుకున్నాడు. ఒక్కసారిగా ఆమె అది ఊహించలేదు. అప్పటికే మెయిన్ డోర్ తార లాక్ చేసి ఉంచడంతో డోర్ వైపు ఒకసారి చూసి తారను చేతుల్లోకి ఎత్తుకొని తార భయపడుతూ అతని వైపు చూస్తుంటే అతడు మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమెను బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. మొదటిసారి అతడి గదిలో ఆమె అడుగుపెట్టింది. పెళ్ళైన కొత్తలోనే చెప్పేశాడు, నువ్వు నా గదిలోకి రాకు అని. అలాంటిది ఈరోజు అతడే ఆమెను అలా గదిలోకి తీసుకొచ్చి అది చేతులతో ఎత్తుకొని వచ్చి మరీ బెడ్ పై పడుకోబెట్టి ఆమె పైకి వరిగాడు. ఒక్క క్షణం తార అది ఊహించలేకపోయింది. బావా అంటూ అతన్ని ఆపడానికి చూసింది. కానీ అతడు ఆమె కళ్ళ వైపు చూస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆమె కన్నీళ్లతో అవును అన్నట్టు సమాధానం ఇచ్చేసరికి, మరి ఎందుకే ఇలా నన్ను దూరం పెడుతున్నావు? ఈ క్షణం నువ్వు నన్ను దూరం పెడితే జీవితంలో నువ్వు నన్ను దక్కించుకోలేవు తారా అని అతడు నోటి నుంచి మాట బయటికి రాక మునిపే ఆమె అతడి పెదాలను అందుకొని ఆమె ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. అలా ముద్దులతో మొదలైన సయ్యాట, ఇద్దరి మనసుల్లో చెలరేగుతున్న అలజడి, ఇద్దరు మనసులు పడుతున్న ఆవేదన, రెండు గుండెల చప్పుడు, ఆ ఇద్దరి కలయికు ఎన్నో కష్టాలను దాటుకొని ఆమెను ఇష్టంగా చేరుకొని అల్లుకుపోయాడు. ఆ రూమ్ బాల్కనీ నుంచి వీస్తున్న చల్లటి గాలి, ఇద్దరి దేహాలను తాకుతున్న ఆ తనువుల నుంచి వేడి ఆ రూమ్ అంతా అలుముకుంది. అతడి ప్రతి ఒక్క చేతి స్పర్శ ఆమె సిగ్గుతో పులకించిపోతుంటే ఇంకా ఆమెను మురిపించేస్తూ అతడి చేతులతో అతడి పెదాలతో తియ్యటి స్పర్శ, ఆ స్పర్శలో రేగుతున్న అలజడి, వీటి మధ్య ఆమె అల్లాడుతూ ప్రేమలోకంలో ఇష్టమైన సకుడితో ఇష్టంగా కలిసిపోతూ తనువులపై చేరి ఉన్న నూలు పోగులను కూడా మీ మధ్య మాకేంటి పని అంటూ నేల జారిన క్షణాన, ఆమెలోకి అతడు చేరిన క్షణాన బయట వర్షం, లోపల ఇద్దరు మధ్య రాచుకున్న తపనల వర్షం, ఇద్దరిలో గెలుపు ఎవరిది అన్నట్టు ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఆ రాత్రంతా ఎన్నిసార్లు కలిసారో లెక్కే లేదు. దాదాపు తెల్లవారి వరకు బయట వర్షం ఆగలేదు. వీళ్ళ ఇద్దరి తనువుల యాతన తీరలేదు. అలా మొదలైన ఆ రాత్రి వాళ్ళ జీవితాన్ని ఇంకా అందంగా మార్చింది అని చెప్పచ్చు. చుట్టూరా రాబందులా పొడుచుకొని ఎప్పుడు దాడి చేయాలా అని సిద్ధంగా ఉన్న శత్రువులు ఒకవైపు అందంగా ముడిపడిన ఈ బంధం ఇంకోవైపు, అతడు మత్తుగా ఆమె గుండెలపై పసిపిల్లాడిలా నిద్రపోతూ ఉంటే తార కంట్లో కన్నీళ్లతో, భయం వేస్తుంది బావా, నీకు గతం గుర్తులేదు, పైగా రాత్రి తాగి వచ్చావు. రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కలయిక వల్ల నీకు ఖచ్చితంగా నువ్వు లేచిన తర్వాత నాతో గొడవ పడతావు, నన్ను ఇంటికి పంపించేస్తావు. కానీ నేను ఏం చేయగలను? నేను ఆడపిల్లనే కదా. ఇష్టంగా ప్రేమించిన వాడు అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే లొంగిపోయాను అని ఆమె అతడి తలను ఆమె గుండెల్లో పసిపాపలా దాచుకుంటూ అతడి తలపై ముద్దు పెట్టి, నువ్వు నన్ను తప్పుగా ఏదైనా మాట్లాడితే నేను తీసుకోలేను బావా, నువ్వు కొట్టినా కూడా నేను భరిస్తాను. కానీ నువ్వు అనకూడని మాటలు అంటే నా మనసు విరిగిపోతుంది అని అలా ఆమె ఏడుస్తూ తెల్లవారేదాకా ఏడుస్తూనే అలాగే ఉండిపోయింది తార. అలా టైం గడిచి మెలకువే రాలేదు. మాహిర్కి దాదాపు తార కూడా అతడికి డిస్టర్బ్ కలగకుండా అలాగే పడుకుంది. ఆ తర్వాత దాదాపు 11 గంటలు అవుతూ ఉంటే అప్పుడు వర్షం మబ్బులు పోయి మెల్లమెల్లగా సూర్యుడి కిరణాలు బాల్కనీ నుంచి ఆ రూమ్ని అతడి వీపుని తాకేసరికి కళ్ళను తాకుతున్న కిరణాలకు చెయ్యి అడ్డుపెట్టి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ మాహిర్ ఎదురుగా ఉన్న తార వైపు చూశాడు. ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేదు. పైగా ఇంతవరకు అతడు ఆమెను చుట్టేసి పడుకున్నాడు. అతడే ఒక చీరలా ఆమెను అలుముకున్నాడు. దాంతో లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఆమెకు బెడ్షీట్ని నిండుగా కప్పి ఫస్ట్ అతడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా
తార వైపు చూసి కిచెన్లోకి పోయి ఏదో కుక్ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తార తన శరీరంపై ఎలాంటి బురుగు లేకపోవడంతో ఒకసారి తన గుండెలపై చేతులు పెట్టుకొని చూసిన ఆమెకు మాహిర్ కనిపించలేదు. అతడి స్పర్శ అక్కడ కనిపించకపోయేసరికి మొహం అదోలా పెట్టి కళ్ళు తెరిచిన ఆమెకు ఆ రూమ్ అంతా ఎక్కడా అతడు కనిపించలేదు. దాంతో భయంగా లేచి టక్కున ఆమె ఒంటిపై బట్టలు లేవు అని అప్పుడు గుర్తు వచ్చి లేచి వెళ్ళి త్వరగా స్నానం చేసి బట్టల కోసం చూసుకుంటే అది మాహిర్ రూమ్ అని చెప్పి గుర్తొచ్చి ఇప్పుడు అలాగే బయటికి వెళ్ళలేను కదా అని ఆలోచిస్తూ ఆఖరికి ఆమె నైట్ వేసుకున్న బట్టలు కూడా మాహిర్ ఆ రూమ్ అంతా క్లీన్ చేసేటప్పుడు తీసేసి వాషింగ్ మిషన్లో వేసేశాడు. దాంతో ఆమె బట్టలు ఎక్కడా కనిపించలేదు. ఇక ఆమెకు ఉన్న ఒకే ఒక్క దారి మాహిర్ బట్టలు. దాంతో అతని షర్ట్ తీసుకొని వేసుకున్న ఆమెకు అది దాదాపు మోకాళ్ళ దాకా రావడంతో దీని కింద పాయింట్ కూడా అవసరం లేదు అని మన పాప ధైర్యం చేసి సార్ గారు ఆఫీస్కు వెళ్ళిపోయి ఉంటారు అనే ధైర్యంతో అలాగే బయటికి వచ్చి ఆమె గదిలోకి వెళ్ళబోయింది. కానీ మాహిర్ గది దాటి ఆమె గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం మాహిర్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. తార భయపడుతూ గుటకలు మింగుతూ బావా అది సారీ అని ఏదో చెప్పబోతే అతడు ఏంటి పారిపోతున్నావు, ఎంతకీ నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు అని ఆమెను పైనుంచి కింది దాకా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆమె మోచేతిని పట్టుకొని అడిగాడు. ఆమె తడబడుతూ అది బావా ఏదో అని చెప్పబోతే అతడు ఆమె వైపు కోపంగా చూస్తూ నా షర్ట్ను వేసుకోవడం నాకు నచ్చలేదు, వెంటనే తీసి నాది నాకు ఇచ్చేయ్ అని అడిగాడు సూటిగా. తార ఒక్క క్షణం పై ప్రాణం పైనే పోయింది. నిజమే, అతడు తన భర్త కావచ్చు, కానీ రాత్రి వాళ్ళు ఇద్దరి మధ్య వాళ్ళ కలయికకు జరిగి ఉండొచ్చు. కానీ అలా ఎలా అడుగుతాడు సిగ్గు లేకుండా అని ఆలోచిస్తూ బావా నా రూమ్లోకి వచ్చేసా, బట్టలు తీసుకొని వేసుకొని వాష్ చేసి మరీ ఇస్తాను ఓకేనా అని ఆమె ఏదో అడుగుతూ ఏదో చెప్పబోతూ ఉంటే దానికి అతడు ఐబ్రో రైస్ చేసి అతి తెలివితేటలు చూపించుకో, నాకు ఇలాగే ఇప్పుడే నా షర్ట్ నాకు కావాలి ఇచ్చేసే అని అడిగాడు సూటిగా. తార ఒక్క నిమిషం తడబాటుగా వెనక్కి అడుగు వెయ్యాలి అనుకున్న గోడ అడ్డుగా ఉంది. అయినా బావా ఏంటి అతడు కళ్ళలో నా మీద చిలిపితనంగా అతడు కావాల్సింది నాతో ఇలా చేస్తున్నాడా, బావకి రాత్రి జరిగింది గుర్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంది తార. ఆమెను కదిలిస్తూ హలో మేడం, తమరు ఆలోచనలు పక్కన పడేసి సరే ఎలాగో వేసుకున్నావు కదా మార్చుకొని త్వరగా రా, నీకోసం ఉప్మా పెసరట్టు చేసా, ఒక పట్టు పడదాం, అసలే తిన్న తర్వాత నీకు నాకు చాలా పనులున్నాయి అని హస్కీగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టు ఫీల్ అయ్యింది. ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని అదే కన్ఫ్యూజన్లోనే త్వరగా ఒక నార్మల్ రెడ్ కలర్ శారీ తీసుకొని త్వరగా కట్టుకొని జస్ట్ హెయిర్ క్లిప్ పెట్టి బయటికి వచ్చింది. అలా వచ్చిన ఆమెకు మాహిర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నాడు. అతడి వైపు ఊరకంట చూస్తూనే సిగ్గుపడుతూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ తర్వాత ఆమె రావడం చూసి ఇక్కడ కూర్చో అని ఆమె కూర్చున్న కుర్చీలో నుంచి అతడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా బొమ్మలా అతడు ఏం చెప్తే అది చేస్తుంది. తర్వాత ఆమె టిఫిన్ అతడికి ప్లేట్లో వడ్డించబోతే అతడే ఒక ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టి ఇద్దరం కలిసి దీంట్లోనే తిందాం, మళ్ళీ 2 ప్లేట్స్ కడగడం ఎందుకు అంటూ ఒక దాంట్లోనే పెట్టి ఫస్ట్ ముక్క తుంచి ఆమెకే తినిపించాడు మాహిర్. ఆమె అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తుంటే అతడి కళ్ళతోనే తిను అన్నట్టు సైగ చేశాడు. దాంతో నోరు తెరిచి తింది. ఆమె ఏం మాట్లాడలేదు. కానీ మాహిర్ ఏదో ఒకటి ఆమెతో ఇంట్లో ఇంకా చాలా మార్పులు చేయించాలి. బయట బాల్కనీ దగ్గర కనపడేలా రోజ్ ఫ్లవర్స్ ఇంకా చాలా అందంగా డిజైన్ చేయించుకుందాం, ఏంటి అర్థమవుతుందా నేను చెప్పేది అని అతడు ఏదేదో చెప్తూ ఉంటే ఆమె అలాగే చూస్తూ ఉంది. బాబా నన్ను వదిలేసి పోడా అని అతను కొన్ని రోజుల ముందు ఆమెకు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకుంది. అతడు ఆమెతో చెప్పాడు, నువ్వు నాతో కలిసి జీవితాంతం ఉండలేవు, నేను నా బిజినెస్లన్నీ అమెరికాకు షిఫ్ట్ చేసుకొని కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాను, అప్పటి వరకే మాత్రం నేను ఇక్కడ ఉంటాను అని కూడా చెప్పాడు. అలాంటిది ఈరోజు అతడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట
ఇక్కడ నీతో పాటే జీవితాంతం ఉండిపోతాను అన్నట్టు ఉన్నాయి అతడి మాటలు. దాంతో తనకు తన పాత మాహిర్ ఎవరైతే తనను ఒక అడ్మైర్ అవుతూ చూసేవాళ్ళో అప్పటి మాహిర్ అనిపించాడు. ఈ క్షణం ఆమెకు. తిన్న తర్వాత ఆమె ప్లేట్స్ అన్ని తీయబోతూ ఉంటే అతడు ఆమె చెయ్యి పట్టి రాత్రి ఎలా అయితే ఆమెను ఎత్తుకొని పోయాడో అలాగే ఇప్పుడు కూడా ఆమెను అలాగే ఎత్తుకొని మళ్ళీ రూంలోకి తీసుకెళ్లి ఆమెతో విరహ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అసలు ఆమె ఊహించలేదు రాత్రంటే తాగిన మత్తులో ఒక్కటయ్యాడు అని అనుకుంది. కానీ ఇప్పుడు పూర్తిగా స్పృహలో ఉన్నాడు. అంటే అతడు ప్రేమిస్తున్న అమ్మాయిని మర్చిపోయి నాతో జీవితాంతం ఉందాము అని డిసైడ్ అయ్యాడా అని ఇలా ఏదేదో ఆలోచిస్తూ ఉంటే అతడు ఆమె వైపు చూసి ఆమెను ముద్దు పెట్టుకుంటూనే అడ్డమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఇది నా టైం. నాతో సంతోషంగా గడిపే క్షణాలన్నీ నువ్వు ఇలా ఎవరి గురించో ఆలోచిస్తూ వెయిట్ చేస్తే 4 తగిలిస్తాను చెప్తున్నా అని కొంచెం గట్టిగా చెప్పాడు మన బాబుగారు. తర్వాత జలసీతో ఆమెను ఇంకా ఇష్టంగా అల్లుకుపోయాడు. ఆ రోజనే కాదు అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఇంకోవైపు దీక్షతో కూడా ఎప్పటిలానే నార్మల్గా కాల్లో మాట్లాడుతూనే ఉన్నాడు. తారకు పిచ్చి లేచిపోయింది. అంటే నటిస్తున్నాడా? నా శరీరం కోసం నేను ఇచ్చే ఈ కొద్ది నిమిషాల సుఖం కోసం నన్ను వాడుకుంటున్నాడా అని తనలో తానే బాధపడుకుంటూ వేదన పడుతూ చిత్రవద అనుభవించడం మొదలుపెట్టింది తార. కానీ మాహిర్ కళ్ళలో ఆమెకు స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తూనే ఉండేది. దాంతో ఎప్పటికప్పుడు అతన్ని దూరం పెట్టాలి అని అనుకుంటూనే అతడికి ఇంకా లొంగిపోతూ ఉండేది ఆమె. అలా రోజులు గడుస్తూ వాళ్ళు కలిసి కూడా దాదాపు 4 నెలలు అయిపోయాయి. ఈ 4 నెలలుగా మార్నింగ్ ఆమెతో పాటు లేవడం, ఆమెకు ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయడం, తర్వాత ఇద్దరూ కలిసి టిఫిన్ తినడం, ఆ తర్వాత ఆమెకు బాయ్ చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అవసరం అయితే అతడు ప్రేమ అంతా ఆమెకు చూపించి అప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడు. అలా వాళ్ళ బిజీ లైఫ్లో అతడు చాలా వరకు ఆమెతోనే ఫోన్లో మాట్లాడుతూ ఇంకోవైపు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ వస్తూ తారను అస్సలు వదలకుండా. అందువల్లే ఆమె ఈ 4 నెలలుగా ఆమె పీరియడ్ స్కిప్ అయింది అనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అతడితో ప్రేమలో మునిగి తేలుతూ ఒకసారి తార మార్నింగ్ లేచి అతడు ఫుల్గా నిద్రపోతూ ఉంటే అతన్ని చూసి నుదుటిపై ముద్దు పెట్టి లేచి, బావా ఎందుకో తెలీదు ఈరోజు ఏదో తెలియని ఫీలింగ్గా అనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడు ఇలా లేచిన వెంటనే నీ మొహం చూడాలి అనుకున్నా, అది ఇలా నెరవేరుతుంది అని అస్సలు అనుకోలేదు అంటూ లేచి వాష్రూమ్ వైపు అడుగు వెయ్యబోయే అలాగే నేలపై కళ్ళు తిరిగి పడిపోయింది తార. మాహిర్ ఏదో చప్పుడు అవ్వడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసిన అతడికి స్పృహ తప్పి నేలపై నిద్రపోతున్న తార కనిపించింది. దాంతో అంతే ఒక్క క్షణం టెన్షన్గా పైకి లేచి తార అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత వెంటనే డాక్టర్కి కాల్ చేయడం, డాక్టర్ ఇంటికి రావడం, ఆమెను చెక్ చేయడం, ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడం, ఇలా అన్ని ఒక్కొక్కటిగా మాహిర్కి తెలుస్తూ ఉంటే అతడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఆ తర్వాత తార కళ్ళు తెరిచింది. ఆమెను గుండెలకు హత్తుకుంటూ నా బంగారం అంటూ అప్పటికే డాక్టర్ వెళ్ళిపోవడంతో ఆమెను ముద్దులతో ముంచేస్తూ నువ్వు అమ్మవి కాబోతున్నావు, నేను నాన్నని కాబోతున్నాను అంటూ ఆమెను ఎత్తుకొని గిరాగిరా తిప్పేశాడు సంతోషంగా. అలా వాళ్ళ ఆనందాలతో వాళ్ళ చిన్న చిన్న అల్లర్లు సరదాలతో రోజులు గడుస్తూ తార అసలు మాహిర్ ఇంకొక అమ్మాయిని అమెరికాలో ప్రేమిస్తున్నాడు అని విన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసింది. వాళ్ళ సంతోషాల మధ్యలో నెగ్లెక్ట్ చేసేసింది ఆ విషయాన్ని. కానీ మాహిర్ దీక్షతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ విషయం తారకు తెలియలేదు. అంతే ఆ రోజు ఆమెకు 7వ నెల పడింది. ఆ విషయం అప్పటికే తన అమ్మా నాన్నకు తన అత్తయ్యకి తెలిసినా వాళ్ళు ఊరికి వచ్చేయమన్నారు, లేదా మేమే వచ్చి చూస్తాము అన్నారు. అయినా వినకుండా అక్కడే మాహిర్ ఉన్నాడు అంటూ అతడు చూసుకుంటాడు అని తన బావను వదిలిపోలేక ఏదో ఒకటి చెప్పేసి అక్కడే ఉండిపోయింది. కానీ ఆమెకు 7లో పడింది. ఆ టైంలో మాహిర్ ఆమెను వదిలి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు.
కానీ ఉన్నట్టుండి అతడికి ఫోన్ వచ్చింది. అర్జెంట్గా ఆఫీస్లో కొన్ని సైన్ చేయాల్సిన పేపర్స్ ఉండడంతో ఆఫీస్కు రమ్మని అసిస్టెంట్ కాల్ చేసి చెప్పడంతో ఇక తప్పక తార బలవంతం చేస్తే ఆఫీస్కు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు మాహిర్. అలా వెళ్ళేటప్పుడు తారకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. నువ్వు బెడ్ దిగకు, నడిస్తే కళ్ళు తిరుగుతాయి అని. కోసమే అన్నీ నీ బెడ్ పక్కకే అన్నీ తెచ్చి ఉంటాయి. ఫ్రూట్స్, పాలు, ఫుడ్ నేను మళ్ళీ ఒక 1 అవర్లో వచ్చేస్తా అంటూ ఆమె ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుందేమో అని భయంతో అతడు ఆఫీస్కి వెళ్లే ముందే ఆమెను వాష్రూమ్కి కూడా పంపించి జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టాడు. అంత కేర్ తీసుకుంటున్నాడు ఆమె విషయంలో. దానివల్లే ఆమె ముందు విషయాలు ఏమీ ఎత్తలేదు. అతడు ముందు అడగలేకపోయింది, అతడు ప్రేమ వల్ల. కానీ ఆ రోజు మాత్రం మాహిర్ అలా వెళ్ళిన వెంటనే ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. ఒక క్షణం తార ఈ టైంలో ఎవరు అని విసుగ్గా తన బావ చెప్పాడు. అయినా కూడా వినకుండా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది అని, దాంతో ఎవరైనా అర్జెంట్ వర్క్ ఏమో అని సరే అని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె ఎత్తైన పొట్ట మీద చేతులు వేసుకొని చిన్న స్మైల్తో వెళ్ళి డోర్ తెరిచింది తార. కానీ పూర్తిగా తెరవక ముందే అక్కడ ఉన్న మనుషులు ఎవరో చూసి వెంటనే తలుపు వేసేబోయింది భయంతో. కానీ అటువైపు ఉన్న వ్యక్తులు ఆమెను తలుపు మొయ్యనివ్వకుండా గట్టిగా ఒక తోపు తోశారు. తార కింద పడిపోతూ కడుపులో ఉన్న తన బిడ్డ గుర్తుకు వచ్చి పక్కనే ఉన్న సోఫాను బ్యాలెన్స్ చేసుకుని కష్టంగా పట్టుకొని నిలబడింది. కొంచెం ఉంటే ఆమె కింద పడి ఖచ్చితంగా ఆమె బిడ్డకు దెబ్బ తగిలితే. ఆమె ఊపిరి భారంగా తీసుకుంటూ ఉన్న అదే టైంలో లోపలికి వచ్చిన సాగర్ ఆమె జుట్టు పట్టుకొని, ఏంటే నన్ను కాదని వాణ్ణి పెళ్లి చేసుకొని అప్పుడే కడుపుతో ఉన్నావా? అయినా ఏమి డ్రామాలు ప్లే చేశావే నువ్వు? నీ ఇంట్లో మీ అమ్మ బాబుకు తెలియకుండా నువ్వు ఆఫీస్ పెట్టుకున్నావు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు. అలాంటప్పుడు ఈ మాహిర్ గాడితో నీకు పనేంటే? నేను నీ అమ్మ తమ్ముణ్ణి అని ఆ విషయం తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోకుండా వాడెవడో దారిని పోయే కొట్టంగాడు మెడలో తాళి కడుతూ ఉంటే సంతోషంతో గాలిలో తేలిపోయావు కదా. ఈరోజు వాడి బిడ్డకు సిగ్గు లేకుండా తల్లివి కూడా అవుతున్నావు. నిన్ను ఈ కడుపులో ఉన్న ఈ పిండాన్ని చంపి పడేస్తా అంటూ సాగర్ కసితీరా కత్తి తీశాడు. పక్కనే ఉన్న తన మనుషుల వైపు చూస్తూ, రేయ్, ఈరోజు దీన్ని చంపి దీని బాడీ సిటీ అవుట్స్కర్ట్స్ లో పడేయండి అంటూ ఆ మాహిర్ గాడు దీని బాడీ కూడా కనిపించక వెతుక్కుంటూ పిచ్చోడిలా తిరగాలి అని సాగర్ వికృతంగా నవ్వుతూ ఉంటే అప్పుడే తార భయపడిపోతూ తన కడుపుపై చెయ్యి పెట్టుకొని వెనక్కి భయంతో అడుగులు వేసింది. కానీ అదే క్షణంలో సాగర్ కత్తి తీసి ఆమె మీదికి దాడి చేయబోయిన అదే క్షణంలో సాగర్కి ఏదో అరుపు వినిపించింది. ఒక్క క్షణం సాగర్ ఆ అరుపు వినిపించినది అతడి వెనక అని అర్థమై వెనక్కి చూసిన అతడికి అక్కడ స్టైల్గా అతడి మనిషిని చెయ్యి విరిచేస్తూ ఒక్కొక్కడిని తుక్కుగా కొడుతూ ఉన్న మాహిర్, అతని పక్కనే ఉన్న అరవింద్ పక్కన ఉన్న కౌశిక్, ముగ్గురు అక్కడే ఉన్నారు. వాళ్ళను పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతూ ఉంటే ఇంకా ఆలస్యం చేయకూడదు అని మాహిర్ వచ్చేశాడు అని తారను పొడవడానికి కరెక్ట్గా ఆమె కడుపు దాకా తెచ్చిన కత్తిని మాహిర్ వెంటనే ఆ కత్తిని సాగర్ చెయ్యి పట్టుకొని సాగర్ భుజానికి గుచ్చేశాడు. ఏ కత్తినైతే తార కడుపులో దించాలి అనుకున్నాడో అదే కత్తిని. దాంతో సాగర్ చేతి నుంచి రక్తం కారుతుంది. నొప్పికి అల్లాడుతూ ఉంటే మాహిర్ అసలు లెక్క చేయకుండా, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్విక్కడికి వచ్చి నా ముందే నా భార్యను టచ్ చెయ్యాలి అనుకుంటావ్రా? నీకు ముందే చెప్పా, మీ అమ్మకు చెప్పా, ఎవరి జోలికి వచ్చినా పర్లేదు, కానీ దీని జోలికి రాకు, చంపేస్తాను అని 6 సంవత్సరాల ముందే వార్నింగ్ ఇచ్చా మీ అమ్మకు. అమెరికా వెళ్ళక ముందే ఆ విషయాన్ని ఎలా మర్చిపోయింది మీ అమ్మ? ఇన్ని రోజులు మీ ఆటలు సాగాయి. ఇక ఈసారి నీకు బెయిల్ ఇవ్వడానికి ఆ కిరణ్ గాడు కూడా ఇక్కడ లేడు. వాణ్ణి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించేసి ఆల్రెడీ పార్సల్ చేసేసా ఆ కార్తిక్ గాన్ని. ఇక నువ్వు కూడా చిప్పకూడ తినడానికి రెడీ అవ్వు అంటూ తన అన్నయ్య అరవింద్ వైపు సాగర్ని తోశాడు. ఎందుకంటే సాగర్ అక్కడే ఉంటే చంపేస్తాడు అన్నంత కోపం మాహిర్లో ఉంది. వాళ్ళు రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే వీళ్ళు ఖచ్చితంగా తారను ఏదైనా చేసేవాళ్ళు. ఆ ఊహను కూడా ఆ క్షణం అతడు భరించలేకపోయాడు. తార వెంటనే మాహిర్ దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని భయపడుతూ ఉండేసరికి మాహిర్ ఆమెను గుండెల్లో చంటి పాపలా పొదువుకొని
నీకేం కాదు, నేనున్నా కదా అని ధైర్యం చెప్పాడు. అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలీదు. అలాగే ఉండిపోయారు. ఆమె ఈ టెన్షన్‌లో ఉండటం వల్ల ఇందాక అతడు మాట్లాడిన మాటలని పెద్దగా ఆమె పట్టించుకోలేదు. తర్వాత సాగర్‌ని ఈసారి పోలీస్ స్టేషన్‌లో వేశారు. అతడికి బెయిల్ కూడా దొరకకుండా మాహిర్‌కి, అరవింద్‌కి వాళ్ళకున్న స్టేటస్‌ని ఉపయోగించి ఎవరు వచ్చి అడిగినా బెయిల్ ఇవ్వకండి అని చెప్పాడు. దాంతో ఎవరు బెయిల్ ఇవ్వలేదు సాగర్‌కి. ఇక సాగర్‌కి చిప్పకూడు మాత్రమే గతి అయ్యింది. ఊర్లో తార అమ్మమ్మ అందరి దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని బ్రతుకుతూ ఉండేది. ఆ వడ్డీలిప్పుడు కట్టలేక వాటికి వాళ్ళు చక్కెర వడ్డీలు వేసేలా మాహిర్ ముందే పక్కా ప్లాన్ చేసి పెట్టాడు. దాంతో ఇల్లు పోయి నడి రోడ్డు పైన అడుక్కోవడం చూశారు. ఎవరు ఎంత చేసుకుంటే అంతే వాళ్ళకు దక్కుతుంది అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. ఇక్కడ తారకు నెలలు దగ్గరికి వస్తున్నాయి. మాహిర్ ఆమెను చంటి పాపలా చూసుకుంటూ ఉన్నాడు. మధ్య మధ్యలో తారకు అప్పుడప్పుడు అతడు వేరే అమ్మాయిని ప్రేమించాడు అని ఆ విషయం, ఆ ఆలోచన వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఆమెకు 8వ నెల వచ్చేసింది. ఇక దీక్ష అక్కడే హైదరాబాద్లో ఉన్నా కూడా ఆమె ఎన్ని రోజులు మాహిర్కి కనిపించనివ్వకుండా ఆఖరికి తార మీద సాగర్ వాళ్ళను అటాక్ పంపించింది కూడా దీక్షనే. కాకపోతే ఆ విషయాన్ని బయట పెట్టలేదు. గట్టిగా బెదిరించింది సాగర్ని. అలా ఇక దాక్కుని ఏం చేసినా ప్రయోజనం లేదు అని, ఏం చేయాలో, ఎక్కడి నుంచి లాక్కుని రావాలో అక్కడే దీన్ని ఏం చేయాలి అని అదును కోసం చూస్తున్న ఆమెకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తారకు శ్రీమంతం చెయ్యాలి, ఇంటికి రమ్మని. 8వ నెల అయిపోతూ ఉంది. ఇక 9లో పడితే ఏ టైంలో నొప్పులు వస్తాయో తెలీదు. అందుకని ఆ రోజు ఆమెకు 9లో పడుతుంది అనగా శ్రీమంతం చెయ్యాలి అనడంతో ఇంటికి రమ్మని చెప్పారు పెద్దవాళ్ళంతా. ఇక అంతా అక్కడైతే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి మాహిర్ కూడా ఆ టైంలో వాళ్ళ అవసరం ఆమెకు ఉంటుంది కాబట్టి ఆమెను ఊరికి తీసుకెళ్లాడు. కంటికి రెప్పలా కాచుకుంటూ ప్రతి ఒక్క క్షణం ఆమె పక్కనే ఉన్నాడు. అలా రోజులు గడుస్తూ గడుస్తూ ఆమెకు ఘనంగా శ్రీమంతం చేశారు. మాహిర్ ఆమెకు బొట్టు పెట్టి గాజులు వేశాడు. అలా తార సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆమె ఈ సంతోషాల మధ్య ఒకసారి శేఖర్కి, శ్వేతకు కూడా కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళు కూడా ఇప్పటికైనా ఆమె ఫ్యూచర్ బాగుపడుతున్నందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అనుకుని ఉప్పెనెల ఆమె శ్రీమంతం జరిగిన 2 రోజులు బంధువులంతా ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఇక ఆ రోజు సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్న అదే టైంకి అనుకోని ఉప్పెనల ఒక కార్ వచ్చి మాహిర్ ఇంటి ముందు ఆగింది. మాహిర్ అప్పుడే ఏదో ఫోన్ మాట్లాడుతూ హాల్లోకి వచ్చాడు. అప్పుడే ఆ కార్లో నుంచి దిగిన ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హక్ చేసుకొని అతడి బుగ్గపై ముద్దు పెట్టి, ఏంటి మాహిర్, నువ్వు వచ్చి దాదాపు ఎన్ని నెలలు అయిపోతుంది? దాదాపు సంవత్సరం కావస్తుంది. అయినా నేను నీకు గుర్తు రావడం లేదా? నువ్వు నాకు ఏమని చెప్పి వచ్చావు? 2-3 నెలల్లో వచ్చేస్తాను, అక్కడ ఆఫీసులన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకొని అని చెప్పి వచ్చావు కదా, కానీ ఇక్కడే ఉండిపోయావు. నేను వస్తాను అంటే రావద్దులే అంటూ ఏదో ఒకటి చెప్పి అక్కడ ఆఫీస్ పనులు చూసుకోమని చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చావు అని దీక్ష గారంగా అంటూ ఉంటే అప్పుడే మాహిర్ వాళ్ళ నాన్నగారు ఆమె బట్టలు చూసే కొంచెం ఎబ్బెట్టుగా మొహం పెట్టి, ఇదిగో అమ్మాయి, ఇది పల్లెటూరు, అలా ఒక పెళ్ళైన అబ్బాయిని పట్టుకొని అలా ముద్దు పెట్టుకోవచ్చా? కొంచెం చూసి, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఆడపిల్లవి పద్ధతిగా ఉండాలి అని నేర్పించలేదా మీ వాళ్ళు నీకు ఇంట్లో అని ఆయన క్లాస్ పీకారు. కానీ దీక్ష కోపంగా విసుగ్గా మొహం పెట్టి, మీరు పాత చింతకాయ తొక్కులా ఇలా ఓల్డ్గా సామెత చెప్పకండి, నాకు అసలే ఇరిటేషన్. నేను అమెరికాలో పుట్టి పెరిగాను, ఇలాగే ఉంటా, అక్కడ ఇలాగే పలకరించుకుంటారు. మాహిర్, ఇంతకీ ఈ ముసలాయన ఎవరు అని అడిగింది దీక్ష పొగరిగా. మాహిర్ ఆమె వైపు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ తను మా నాన్న అని చెప్పాడు. దీక్ష, సరేలే, నాకెందుకు, నేను ఇక్కడ ఉంటానా ఏంటి? సరే, నువ్వు ఎప్పుడు నాతో పాటు అమెరికా వస్తున్నావు? ఇంతకీ నీ రూమ్ ఎక్కడా? రెస్ట్ తీసుకోవాలి, చాలా చిరాగ్గా ఉంది
అని దీక్ష అంటూ ఉంటే మాహిర్ ఆమె వైపు చూసి, దీక్ష చేసింది చాలు, నాకు చెప్పకుండా వచ్చి ఇక్కడ నువ్వు ముందు సిటీకి వెళ్ళి ఇక్కడ నీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా హోటల్లో ఉండు. నీకు ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని నాకు తెలుసు. ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. నేను అక్కడికి వచ్చి అంతా మాట్లాడతా. నువ్వు ముందు వెళ్ళు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు మాహిర్. అప్పటికే ఇంట్లో ఉన్న బంధువులంతా అక్కడ గుమికూడి చూస్తూ ఉన్నారు. తార కూడా తన అమ్మా నాన్నతో అప్పటి వరకు సంతోషంగా కబుర్లు చెప్తూ ఏదో జరుగుతుంది అని హాల్లోకి వచ్చిన ఆమెకు అక్కడ సిచ్యువేషన్ చూసి కంట్లో నీళ్లు వచ్చేశాయి. అక్కడ జరిగిందంతా చూసి తార కంట్లో నీళ్లు చూసిన అందరికీ చాలా కోపం, బాధ వచ్చేసింది. అందుకే మాహిర్ వాళ్ళ నాన్నగారు, ఏంట్రా ఇది చిన్నోడా, ఇంతకు ఎవరా పిల్ల, తార బాధపడుతుంది అని ఆయన కోపంగా అంటూ ఉంటే, దానికి దీక్ష, మీరే కదా, మీరు పోతారు అని మాహిర్ తారను పెళ్లి చేసుకొని అతడి దగ్గర ఉంచుకోవాల్సి వచ్చింది. ఈ దరిద్రాన్ని అంతటితో సరిపోదు అన్నట్టు ఆ వగలాడి నా మాహిర్ని లాక్కుంది. పైగా నీకు నా మాహిర్ కావాలా? నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? యూ విలేజ్ బిచ్ అని ఆమె ఏదో నోటి నుంచి రాబోతూ ఉంటే మాహిర్ దీక్ష చెంపపై లాగిపెట్టి ఒక్కటేశాడు. దీక్ష నేలపై పడింది. కానీ ఆ మాట పూర్తయి ఉంటే తార అస్సలు తట్టుకొని ఉండేది కాదు. అంత మాట అనిపించుకున్నందుకు అక్కడ చదువుకోని వాళ్లకు ఆ విషయం గురించి పెద్దగా క్లారిటీ లేదు. కానీ అరవింద్, కౌశిక్ ఇంకా కొంతమంది ఆడపిల్లలు వీళ్ళంతా అక్కడున్న పెద్దవాళ్ళకి ఆ మాట ఏంటో వివరించేసరికి చాలా కోపం వచ్చింది. మా ఇంటికి వచ్చి మా ఇంటి ఆడపిల్లను మా ఇంటికి వచ్చి నువ్వు ఇలాంటి మాట మాట్లాడతావా అంటూ దీక్షను వాళ్ళు కూడా తలా రెండు వేశారు. మాహిర్ ఒక్క మాట కూడా వాళ్ళని ఏమీ అనలేదు. దీక్ష కోపంగా ఏడుస్తూ, ఏంటి ఏంటి మాహిర్ ఇది, నువ్వు నన్ను ప్రేమించావు, అమెరికాలో ఉన్నంతసేపు నా పక్కనే ఉన్నావు, నా చెయ్యి పట్టుకున్నావు, నేను ఒకటే ఇంట్లో కలిసి ఉన్నాం, అలాంటప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు అసలు అని గట్టిగా నిలదీసి అడిగింది దీక్ష. మాహిర్ ఏ సమాధానం చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నాడు. కానీ దీక్ష అందరితో ఆ మ్యాటర్ని వదిలేయకుండా, సరే నువ్వు ఈ వగలాడి మాయలో పడి నన్ను మోసం చేస్తున్నావు కదా, దీనికి మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే చెయ్యని, నేను కోర్టుకు వెళ్ళి కేసు పెడతా, దీనికి విడాకులు ఇప్పిస్తా, నేను కలిసి ఉన్న ఫోటోలు నా దగ్గర చాలానే ఉన్నాయి, అవన్నీ మీడియాకి ఎక్కించి నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి అని నీకు ఈ మధ్య కాలంలో ఈ సిటీలో కూడా చాలా మంచి పేరు వచ్చింది కదా, ఇక్కడ ఎన్నో హాస్పిటల్స్ కట్టించావు, ఎన్నో చేశావు కదా, వాటన్నింటికి నువ్వు భారీ మూల్యం చెల్లించుకుంటావు అని ఇక అక్కడే ఉంటే ఆ బంధువుల చేతుల్లో వాళ్ళు దీక్షను చంపేస్తారు అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమె మాట్లాడిన మాటలకు పారిపోయింది భయంతో దీక్ష. కానీ దీక్ష వెళ్ళిపోయినా ఇంట్లో వాళ్ళందరి చూపు మాహిర్ పైనే ఉంది. అప్పుడే మాహిర్ వాళ్ళ నాన్న మాహిర్ దగ్గరికి వచ్చి, చిన్నోడా, నువ్వు కారణం లేకుండా ఏది చేయవు అని నేను నమ్ముతాను, నువ్వు దీనికి ఏం జరిగిందో అని సంజాయిషి చెప్పగలవా? తారను ఇన్ని మాటలు అన్న ఆ పిల్లను జస్ట్ ఒక దెబ్బ కొట్టి పంపించావు, అసలు ఏం జరుగుతుందిరా, ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావు అని ఆయన గట్టిగా నిలదీసి అడిగాడు. అయినా మాహిర్ ఏం సమాధానం చెప్పలేదు. దాంతో కోపం వచ్చి ఆయన వయసుకు వచ్చిన కొడుకు అని కూడా చూడకుండా మాహిర్ని, తార బాధపడింది అని చెప్పి మాహిర్ని కొట్టేశాడు. మొదటిసారి మాహిర్ వాళ్ళ అమ్మ కూడా కోపంగా, నువ్వు చేసింది చాలా తప్పు చిన్నోడా, జరిగిందేంటో మాకు, తారకు, లేదా మీ అన్నయ్యకు, లేదా నీ ఫ్రెండ్ గా ఉంటున్న కౌశిక్ గాడికో ఎవరో ఒకరికి చెప్పరా, నీ బాధను మేం చూసుకుంటాం. నువ్వు నిజమే బయట దేశాలకు వెళ్ళి బాగా సంపాదించావు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నావు, కానీ కొన్ని విషయాలలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి నాన్న అని ఆవిడ ఎంత మందలించినా కూడా ఆ క్షణం మాహిర్ ఏం మాట్లాడలేదు. ఒకటే మాట, నాకు కొంచెం టైం ఇవ్వండి అని సమాధానం అందరికీ చెప్తా అంటూ తార వైపు చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అప్పటికే తార షాక్ లో ఆమెకు శక్తి లేనట్టు అక్కడే సోఫాలో కూలబడిపోతే ఆమె దగ్గర మోకాలపై కూర్చొని తలను ఆమె ఒడిలో పెట్టి, నాకు తెలుసు నీకు నా మీద చాలా కోపం ఉంది అని, అయినా పర్లేదు, అన్నింటినీ నేను సరిచేస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం ఇస్తావా అని అడిగాడు. తార కూడా ఆ క్షణం సరే అని ఒప్పుకుంది, కానీ ఏం మాట్లాడలేదు.
కానీ రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మాహిర్‌ని ఒక శత్రువులా చూడడం మొదలుపెట్టారు. కనీసం తన అమ్మ తనకి అన్నం కూడా వడ్డించడం మానేసింది. తార ఇదంతా చూసి ఒకటే ఫీలయ్యింది. కేవలం వాళ్ళు తన మీద ఉన్న ప్రేమతోనే కదా ఇదంతా చేస్తున్నారు. అందుకనే వాళ్ళందరి మీద కోపం వచ్చింది. వాళ్ళందరితో మాట్లాడకూడదు అనుకుంది. మాహిర్ పెద్దగా మాట్లాడడం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చొని ఉండేవాడు. కానీ తారకు ఎప్పటికప్పుడు టైంకి ఏం కావాలో ప్రతి ఒక్కటి చూసుకునేవాడు. అందుకే తార నిర్ణయించుకుంది. ఇంట్లో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే అది తన మీద ప్రేమతో. తన బావ అలా అయిపోతున్నాడు అంటే దీక్ష తన బావను వదిలేసి వెళ్ళిపోయింది అని, ఆమె మీద ప్రేమ ఉందేమో అని, అది చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు అని తార మనసులో ఏదేదో ఆలోచించుకుంటూ అలా డిసైడ్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఆ ముందు రోజే శేఖర్‌కి, శ్వేతకు చెప్పింది. నేను వస్తున్నాను అని. కానీ వాళ్ళు ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం, ఆమె కోసమే వాళ్ళు ఆ ఊరికి బయలుదేరారు. అనుకోకుండా ఆ ఊరి ఎంట్రన్స్‌లో పిచ్చిదానిలా కనిపించిన తారను వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, ఆ తర్వాత తార మాహిర్ నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళకు చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు ఇంకో హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, అక్కడ డెలివరీ అయిన బేబీని తార చేతుల్లోకి తీసుకోపోతే అప్పుడు అక్కడికి మాహిర్ వచ్చి ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. అలా జరిగింది మొత్తం ఇద్దరు గుర్తుకు చేసుకున్నారు. మాహిర్ కోపంగా ఆమె వైపు చూస్తూ, హాస్పిటల్ బెడ్‌పై ఉండిపోయావే, లేదంటే చంపేసేవాడిని. అసలు ఎంత ధైర్యం ఉంటే వదిలేసి వెళ్ళిపోవాలి అని. ఇలాంటి కండిషన్‌లో ఒకవేళ నువ్విప్పుడు సేఫ్‌గా ఇక్కడ హాస్పిటల్‌లో డెలివరీ అయ్యావు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నీకేదైనా లేదా నా బిడ్డకు అంటూ తన చేతుల్లో ఉన్న తన బిడ్డను గుండెలకు హత్తుకుంటూ దీనికేదైనా అయ్యి ఉంటే నిజంగా నిన్ను జీవితంలో నీ మొహం కూడా చూసేవాణ్ణి కాదు తారా. అయినా నాకు కొద్దిగా టైం ఇవ్వమని నేను చెప్తూనే మొత్తుకుంటూనే ఉన్నా కదే. ఇంట్లో అందరికీ చెవులు ఉన్నాయా పోయాయా? అసలు ఇప్పుడు అంతగా కొంపలు ఏం మునిగిపోయాయి అని చెప్పి ఇంత పెద్ద డిసిషన్ నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు అని గట్టిగా గద్దించి అడిగాడు తారను. దానికి ఆమె కన్నీళ్లతో, అది బావా, నిన్ను ఇంట్లో వాళ్ళంతా తిట్టారు. మామయ్య నిన్ను కొట్టాడు. అరవింద్ బావ కూడా నీతో మాట్లాడడం మానేశాడు. అందుకోసమనే వాళ్ళ మీద కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసా అని కన్నీళ్లతో చెప్పింది తార. అతడు ఆమె మాటకు ఎంత కోపం ఉన్నా ఇట్టే కరిగిపోయి, ఇక్కడ కూడా నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా తారా? కాదు అంటూ కొట్టాలి అన్నంత కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు కొంచెం సెట్ అవ్వవే. టార్చర్ అంటే ఏంటో చూపించకపోతే నా పేరు మాహిర్ కాదు అని మార్చుకుంటా. అయినా అసలు ఎవరు చెప్పారే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని? నా తొలి ప్రేమవి నువ్వు. నా తొలి చూపు ఇష్టపడింది నిన్ను. నీ అణువణువు తాకాలి అని 7 సంవత్సరాల విరహాన్ని గుండెలో భరిస్తూ గడిపిన రోజులు నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తూనే ఉన్నాయి తారా. అలాంటిది అంత ఈజీగా వదిలేసిపోతే నేను కూడా వదిలేసి సైలెంట్‌గా ఉంటాను అని ఎలా అనుకున్నావు? ప్రపంచాన్ని తల్లకిందులు చేసైనా నీ దగ్గరికి చేరుకుంటా తారా అంటూ అతడి చేతిలో ఉన్న తన బిడ్డను గుండెల్లో హత్తుకుంటూ, నేను నిన్ను మీ అమ్మను మిస్ అయ్యా అనుకున్నా కన్నమ్మా అంటూ తన ప్రతిరూపాన్ని చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టి తార పక్కన ఆ బిడ్డను పడుకోబెట్టి, చూడు తారా, నీకు అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా, నీ హెల్త్ సెట్ అయిన తర్వాత నేను నీకు కొన్ని నిజాలు చెప్తా. అప్పటి వరకు ఓపిక పట్టు. లేదు నేను ఇప్పుడే తెలుసుకోవాలి అంటే పద, ఇలాగే ఈడ్చుకు వెళ్ళి నీకు నిజాన్ని చూపిస్తా అని అతడు అంటూ ఉంటే తార బిక్కమొహం వేసుకొని, లేదు నేను వెయిట్ చేస్తాను. నీ నోటి నుంచి ఇందాక నువ్వు చెప్పావు కదా నువ్వు ప్రేమించింది నన్నే అని. అలాంటప్పుడు ఇక నేను దేని గురించి ఆలోచించను, నిన్ను వదిలేసి పోను అని ఆమె ఏడుపు గొంతుతో చెప్తూ ఉంటే, కానీ నాకు నీ మీద కోపం మాత్రం పోవడం లేదు తారా. నువ్వు తీసుకున్న డెసిషన్ నీ ప్రాణాల మీదకి వచ్చేది. ఇలాంటి ఆలోచన నీలాంటి బుర్ర తక్కువ దానికి తప్ప ఎవ్వరికీ రాదు అని తిట్టేసి అప్పటికప్పుడు అక్కడికి కౌశిక్ రావడంతో తన ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చేశారు. అందరూ తారను కొద్దిసేపు తిట్టి తారతో మాట్లాడించాలి అని చూస్తే వాళ్ళతో ఆమె అస్సలు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళంతా తన బావను తిట్టిన వాళ్ళు. ఇప్పటికి కూడా ఆ అక్కసును కోపాన్ని వాళ్ళపై చూపిస్తూ ఉంటే వాళ్ళు ఆమెకు దండం పెట్టి
చిన్నదానివి అయిపోయావే, మాకు చుక్కలు చూపిస్తున్నావు. నువ్వొకవైపు వాడొకవైపు. వాడంటే అంత పిచ్చేంటే నీకు? పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది కానీ ఇంతగా ప్రేమించావేంటే వాడిని అని మాహిర్ వాళ్ళ అమ్మ తారని తిడుతూ ఉంటే, తార మాత్రం నేను నీతో మాట్లాడను, నువ్విప్పటికి కూడా నా బావని తిడుతూనే ఉన్నావు. ముఖ్యంగా మీ ఆయన నా బావను కొట్టాడు. ఇక్కడ చెంపపై చేతి ముద్రలు కూడా పడింది. ఏదైనా చిన్నగా గీసుకుంటేనే తట్టుకోలేను బావకు. అలాంటిది మీ ఆయన్ను ఎవడు కొట్టమని చెప్పాడు అంటూ ఆమె అప్పుడే డెలివరీ అయింది అనే కండిషన్ కూడా మర్చిపోయి వాళ్ళందరిపై గయ్యమని అరవడం మొదలుపెట్టింది. డాక్టర్ వచ్చి ఆమె అంత ఎమోషనల్ గా లో అవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళను మరియు తారను అందరినీ తిట్టి ఆమెకి ఇంజెక్షన్ వేసి ఆమె ఈవినింగ్ వరకు మెలకువలోకి రాకపోవచ్చు. అప్పటి వరకు బేబీ మా అబ్జర్వేషన్ లో ఉంటుంది. ఇక మీరు ఏమైనా మాట్లాడుకోవాలి అంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అని డాక్టర్ ఫ్రీ అడ్వైజ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాహిర్ వాళ్ళ నాన్న అక్కడ కూర్చొని ఉన్న మాహిర్ దగ్గరికి వచ్చేసరికి అతడు తెల్లవారుజామున నుంచి తార కనిపించలేదు అని చెప్పి అతడు పడ్డ టెన్షన్, అతడు పడ్డ నరకం ఆయన చూశాడు కల్లారా. దాంతో అతని తలపై చెయ్యి వేసి, ఏం జరిగిందో నువ్వు మాకు చెప్పనవసరం లేదురా. తండ్రిగా నేను నిన్ను ఒక దెబ్బ వేశాను, కానీ నీ పెళ్ళాం ఒక్క మాటతో చెప్పేసింది, మా ఆయనకు నాకు పెళ్ళైపోయింది, అలాంటప్పుడు కొట్టడానికి మీరెవరు అని అది తేల్చి చెప్పేసింది అని ఆయన నవ్వుతూ చెప్పి, కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను అన్నయ్య నీ వెనకలే ఉంటాము అనేది, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు. అలాగే దానికి నీ మీద ఎంత నమ్మకం ఉంటే అంత నిక్కచ్చిగా మా మొహాలు కూడా చూడలేదు. అది అంత పిచ్చిదిరా. అంత పిచ్చి ప్రేమను వదులుకోకురా. అది చిన్నప్పుడే నేను ఇష్టపడింది. ఆ ప్రేమ పెరుగుతూ పెరుగుతూ ఇంత దాకా వచ్చింది మాహిర్ అని ఆయన కొడుకు తలపై ప్రేమగా నిమిరి వెళ్ళిపోయాడు. తర్వాత మాహి అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత తార కొంచెం వీక్గా ఉండటం వల్ల అక్కడ ఇంకో వారం రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను బేబీ ఇద్దరు హెల్దీగా ఉన్నారు అని చెప్పి డాక్టర్ వాళ్ళను ఇంటికి పంపించేస్తే తార కోపంతో బావ మనం సిటీకి వెళ్ళిపోదాం అని గొడవ చేసింది. కానీ మాహిర్ లేదురా, ఇలాంటి టైంలో నేను ఎంత చూసుకున్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గర ఉండి బేబీని నిన్ను చూసుకోవడం వేరు. సరే వాళ్ళు నన్ను తిట్టారనే కదా, వాళ్ళంతా నాకు ఆల్రెడీ సారీ చెప్పేశారు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళని క్షమించే బంగారం అంటూ మాహిర్ ఆమెను ముద్దు చేసి బుజ్జగించాడు. ఆ తర్వాత తన బావ అంత ప్రేమగా మాట్లాడిస్తూ ఉంటే నాపై కోపం పోయిందా నీకు అని ఆమె సంతోషంగా అడిగింది. అతడు ఆమె వైపు సీరియస్ గా చూసి ఒక లుక్ విసిరి, నోరు మూసుకొని పదా ఇంటికి, నీ మీద కోపం అంత ఈజీగా తగ్గేది కాదు, కాకపోతే పోస్ట్ పోన్ చేశా, నీతో ఆల్రెడీ మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అని మాహిర్ చెప్పేసి ఆమెను ఇంటికి తీసుకుపోతే ఆ తర్వాత అలా రోజులు గడుస్తూ బేబీ పుట్టి 2 నెలలు గడిచిపోయాయి. ఈ 2 నెలలు మాహిర్ ఇంటి దగ్గరే ఉండి ఆఫీస్ని ఒకవైపు అక్కడికి ఆఫీస్కి కౌశిక్ని పంపిస్తూ అరవింద్ కూడా వెళ్ళి చూసుకోమని చెప్పి అతడు ఇంటి దగ్గర తారను చూసుకుంటూ బేబీతో ఆడుకుంటూ ఉండిపోయాడు. అలా ఒకరోజు అరవింద్ కౌశిక్ మాహిర్ ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చారు. తార ఆ రోజు బేబీతో ఆడుకుంటూ హాల్లో కూర్చుని ఉంది. అదే టైంలో కౌశిక్ కార్లో కిందికి దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేసేసరికి అందులో నుంచి ఒక పర్సన్ కిందికి దిగాడు. అతడికి తలకు లైట్ గా కట్టు ఉండి అలాగే చేతికి కట్టు ఉంది. అతడు అయోమయంగా చూస్తూ ఆ ఇంటి వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అప్పుడే తార వస్తున్న తన అన్నయ్య వైపు చూసి, ఏంట్రా వస్తున్నట్టు చెప్పలేదు అంటూ తన కూతుర్ని చేతిలో పట్టుకొని బయటికి వస్తున్న ఆమెను కౌశిక్ ఆపేస్తూ, బావ ఎక్కడా అని అడిగాడు. తెలీదు, బావ మార్నింగ్ ఎక్కడికో వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళాడ్రా, ఇంకా రాలేదు అని అంటూ ఉండగానే ఇంకో కార్ వచ్చి ఆ ఇంటి ముందు అప్పుడే ఆగింది. దాంతో ఎవరా అన్నట్టు అందరూ ఆ కార్ వైపు చూసేసరికి అప్పుడు మాహిర్ ఫస్ట్ దిగి ఆ తర్వాత తన పక్కన ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపల నుంచి ఒక అమ్మాయిని చెయ్యి పట్టి బయటికి లాగాడు. ఈడ్చుకుని లాక్కొచ్చాడు. ఒక్క క్షణం అక్కడే ఉన్న అందరూ షాకింగ్ గా చూస్తూ ఉండిపోయారు మాహిర్ వైపు, ఆ అమ్మాయి వైపు. ఎందుకంటే అక్కడున్న మాహిర్ లాక్కొచ్చిన ఆ పర్సన్ ఎవరో కాదు, దీక్ష. దీక్ష భయంగా, మాహిర్ ఏం చేస్తున్నావు,
నువ్వు ఇలా చేస్తావు అని అస్సలు అనుకోలేదు. అయినా ఇంత టార్చర్ పెడుతున్నావు నన్ను. నువ్వు ఇదేనా నాకు చేసేది? నువ్వు మా అన్నయ్యకు మాట ఇచ్చావు కదా! నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు. నన్ను చూసుకుంటానని మా అన్నయ్యకి చెప్పి ఇలా నువ్వు చేస్తావా? అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్న అదే క్షణంలో ఒకరి గొంతు దీక్ష అని పలికింది. దీక్ష గొంతుకు రెస్పాండ్ అవుతూ చూసేసరికి అక్కడ తన అన్నయ్య వైభవ్ కనిపించాడు. ఒక్క క్షణం దీక్ష టెన్షన్ పడిపోతూ అన్నయ్య అన్నయ్య నువ్వు బ్రతికి ఉన్నావా అని కంగారుగా అడుగుతూ ఉంటే దానికి మాహిర్ అక్కడే ఉన్న కార్ బ్యానెట్ పై కూర్చొని ఈవిల్ గా చూస్తూ అసలు నీకెంత ధైర్యం ఉంటే మా జీవితంలోకి వస్తావు? నేను దాన్ని ఎంత పిచ్చిగా ప్రేమించాను అనే విషయాన్ని మీకు మీ అన్నయ్యకు పూసగుచ్చినట్టు ఆల్రెడీ చెప్పాను. నువ్వు ప్రేమ దోమ అంటూ నా వెంట తిరుగుతూ ఉంటే నీకు మొహానే చెప్పి కనీసం నిన్ను నా చిటికెన వేలు కూడా తాకనివ్వలేదు కదే. అలాంటిది నువ్వు నీ ఊహలు నీ ఊసులు అన్ని ఏం ప్లాన్ చేసి నాకు మీ అన్నకు యాక్సిడెంట్ అయింది అని తెలిసి కావాల్సిందే గతాన్ని మర్చిపోయేలా నాకు ట్రీట్మెంట్ చేయించి అలాగే నేను వాడుతున్న టాబ్లెట్స్ కూడా నాకు ఎప్పటికీ గతం గుర్తు రాకుండా ఇంకా నా నరాలు బలహీనం అయిపోవాలి అని నువ్వు ఎంత ప్లాన్ చేశావో. పాపం కదా ఆ ప్లాన్లో నువ్వు ఫెయిల్ అయ్యావు పాపా అని మాహిర్ చెప్పేసరికి దీక్ష భయపడిపోతూ అడుగు వెనక్కి వేసింది. కానీ మాహి కౌశిక్ సైగ చేయడంతో ఆమె జుట్టు పట్టి నేలపై తోస్తాడు. మాహిర్ అప్పుడే అక్కడే ఉన్న తన ఫ్రెండ్ వైభవ్ వైపు చూస్తూ చూడు వైభవ్, నువ్వు నేను ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టాం. కానీ నీకు ఒక విషయం చెప్పానా? నువ్వు నీ పక్కనే పాముకు పాలు పోసి పెంచుకుంటున్నావు. అది నిన్ను ఎప్పుడైనా కాటు వేస్తుంది అని. అలాగే నీ చెల్లి కూడా కావాల్సిందే ఆ రోజు నీకు బ్రతికే ఛాన్స్ ఉన్నా కూడా డబ్బులు ఇచ్చి నిన్ను చంపేయమని డాక్టర్కి చెప్పిందిరా. కానీ నీకు తెలుసా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన సరియు అనే అమ్మాయి వైపు చూపించాడు. నువ్వు ప్రేమించిన సరియు నీకు తనకు బ్రేకప్ అయిపోయింది. అది మీ చెల్లి వల్లే అయ్యింది. కానీ నీ ఈగో ఆ టైంలో ఒప్పుకోలేదు. కానీ ఈ పిచ్చి సరియు పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి డబ్బులు ఇచ్చి నిన్ను చంపేయమంటే సరియు నిన్ను ప్రాణాలకి అడ్డు పెట్టి మరీ కాపాడుకొని ట్రీట్మెంట్ ఇప్పించింది. నాకు గతం మర్చిపోయేలా టాబ్లెట్స్ ఇప్పించి నేను తన్ని గత 7 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను అని నాకు ఆ 7 సంవత్సరాల విషయాలు ఏవీ గుర్తుకు లేవు. అందుకోసం అని చెప్పే అది నాతో డ్రామా ప్లే చేసింది. కావాల్సిందే నా ప్రేమకు గుర్తులను అన్ని నాశనం చేయాలి అనుకుంది. అలాంటి దాన్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఇంకో విషయం, అమెరికాలో ఉన్న 2 బ్రాంచెస్ నీకే వదిలేస్తున్నా. నువ్వు నీ చెల్లి ఉంటారో లేదా అక్కడికే పోతారో ఏదైనా చేసుకో, వాట్ ఎవర్. మళ్ళీ తను మా జీవితాల్లోకి రాకూడదు. తను చెయ్యకూడని తప్పులు చాలానే చేసింది. కానీ కేవలం నీ మొహం చూసే తన్ని వదిలేస్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్న మనమిద్దరం ఇప్పుడు కేవలం ఈ పాము వల్ల, ఇది చిమ్మే విషం వల్ల భద్ర శత్రువులుగా మిగలకూడదు అని నేను చెప్తున్నా. దాన్ని తీసుకుపో, మా జీవితాల్లోకి రానివ్వకు. ఇక్కడ ఉంటే దాన్ని నేనే చంపేస్తాను. అలాగే దీక్ష, నువ్వు చాలా డ్రామా ప్లే చేశావు. మీ అన్నయ్య చనిపోతూ నేను చూసుకోమని ఆఖరి క్షణంలో మాట తీసుకున్నాడా? నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు చూడు. మీ అన్నయ్యకు నిజంగా బుద్ధి లేదు. అప్పుడే చెప్పా నేను వదిలించుకోమని. ఇన్ని రోజులు నా గతం గుర్తుకు రాకుండా చాలా మేనేజ్ చేశావు. నీకు తెలియకుండా నేను ఎక్కడ ఏం చేయాలో అన్నీ చేశా. ఇన్ని రోజులు ఎందుకు ఆగానో తెలుసా? నాకు ఎప్పుడో గతం గుర్తొచ్చినా కూడా ఎందుకంటే మీ అన్నయ్య ఇంకా స్పృహలోకి రాలేదు. పైగా నువ్వు అమెరికాలో ఉన్న బ్రాంచెస్ నీ పేరుపై ఉన్నాయి అని నువ్వు భ్రమలో ఉన్నావు. కానీ అవి మీ అన్నయ్య పేరుపైకి ఎప్పుడో నేనే షిఫ్ట్ అయ్యేలా చేయించేశా. ఇప్పుడు నీ చావు నీది. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మాహిర్ కాలు మీద కాలు వేసుకొని చెప్తుంటే దీక్ష లేదు, నేను ఒప్పుకోను. నా ప్రేమ నా ఆస్తి అన్నీ నాకే కావాలి అని పిచ్చిదానిలా రాక్షసంగా అరుస్తూ కోపంలో ఏం చేస్తుందో కూడా తెలియకుండా పక్కనే ఏదో రాయి ఉండడంతో తార అక్కడ ఎదురుగా ఉన్న సంగతి గుర్తొచ్చి వెంటనే ఆ రాయి తీసుకొని తారపై దాడి చేయబోయింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఆమె నేలపై పడింది. తార నీడను కూడా తాకలేకపోయింది. ఎందుకంటే ఆమె తార దగ్గరికి వెళ్తుంది అన్న క్షణానికే మాహిర్ తారను తన బేబీని ఇద్దరిని చుట్టేస్తే వైభవ్ ఇదంతా గమనించి దీక్షను చంపపై లాగిపెట్టి ఒకటేశాడు. దాంతో ఆమె నేలపై పడింది.
అలా మాహిర్ వైపు చూస్తూ వైభవ్ చేతులు జోడించి సారీరా అని చెప్పి ఈ రాక్షసుని మీ జీవితాల్లోకి ఇక పంపివ్వను. మాహిర్, దీన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. దీనికి పిచ్చి పట్టింది అంటూ అక్కడ ఉన్న కౌశిక్ వాళ్ళ హెల్ప్ తీసుకొని దీక్షను రాను అంటున్నా కూడా కారులో కట్టేసి కూర్చోబెట్టి అమెరికా తీసుకెళ్లిపోయాడు వైభవ్. ఆ తర్వాత అలా ఆ రోజు చాలా గందరగోళంగా గడిచిపోయింది. కానీ తార ఆ రోజు జరిగిన విషయాలన్నీ అస్సలు మర్చిపోలేదు. రోజులు చాలా నార్మల్గా గడిచిపోతూ ఉన్నాయి. పాప పుట్టి కూడా 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలలుగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండటం వల్ల, హడావిడి వల్ల మాహిర్ మాట్లాడడానికి అస్సలు కుదరడమే లేదు. పైగా అరవింద్ పెళ్లి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఈ కారణాల వల్ల అప్పుడు మాహిర్ తారను పెళ్లి చేసుకోవడం ఒకటి, వీళ్ళ ఇంట్లో జరిగే గొడవల కారణంగా మధ్యలో ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు అని అంటూ ఏదో ముట్టు వల్ల అలా ఏదో ఒకటి జరిగి సంవత్సర కాలంగా అరవింద్ పెళ్లి పోస్ట్పోన్ అయితే ఇప్పుడు తార డెలివరీ అయిన వెంటనే ఇక ఆలస్యం చెయ్యకూడదు అని అరవింద్కి సుప్రియకు పెళ్లి చేయడం కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అలా అరవింద్ సుప్రియాల పెళ్లి కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. తార పాపను నిద్రపుచ్చి అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని బెడ్ కానుకొని ఏదో ఆలోచిస్తూ, బావా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ అది అప్పుడప్పుడు ఒప్పుకోలేకపోయా. కానీ ప్రతి క్షణం బావ నన్ను చూసే చూపు నాకు ప్రేమలానే అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ ఉండబట్టే కదా గతం మర్చిపోయినా కూడా ఆ రోజు నాకు తాళి కట్టాడు. ఏదో మ్యాజిక్ బంధం మా మధ్య ఉంది అని అలాగే ఆలోచిస్తూ దూరంగా ఉన్న జాబిలమ్మను బాల్కనీ నుంచి చూస్తూ, ఓయ్ జాబిలమ్మ, నా బాధ నీకైనా అర్థమవుతుందా అని చిన్న స్మైలింగ్ ఫేస్ తో అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మాహిర్, ఎందుకు అర్థం కాదు? నీ బాధ జాబిలమ్మకే కాదు, నాకు కూడా అర్థమవుతుంది. ఇంతకీ అన్ని డౌట్లు ఆ బుజ్జి బుర్రలో పెట్టుకోకుండా బయటికి కక్కేసేయ్, అన్నింటికి ఆన్సర్ చెప్తాను అని అతడు అంటూ ఉంటే, బావా, మరేమో నేను మీకు గుర్తులేను కదా, మరి ఆ రోజు నాకు తాళెందుకు కట్టావు? మరేమో నువ్వు నన్ను మర్చిపోయి దీక్షను ఎంత లేదన్నా 7 సంవత్సరాలు అక్కడే ఉన్నావు. కానీ ఇక్కడికి అడుగుపెట్టిన మరుక్షణం నాతో మళ్ళీ ప్రేమలో ఎందుకు పడిపోయావు? సారీ, అంతకుముందు నన్ను ప్రేమించావా నువ్వు? ఈ విషయం నాకు క్లారిటీ కావాలి. నాకు ఈ క్వశ్చన్స్ తో మైండ్ పని చేయడం లేదు అని తార చెప్తూ ఉంటే దానికి మాహిర్ నవ్వుతూ, సరే చెప్తాను. నేను చూసిన మొదటి క్షణంలో ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా, ఆ రోజే నువ్వు నాకు చాలా నచ్చేశావు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే నేను మా అమ్మతో చెప్పా, ఆ రోజు నిన్ను కొట్టి వచ్చాను కదా, ఆ రోజు నైట్ అంతా నీ గురించే నేను ఆలోచిస్తూనే ఉన్నా. కొట్టి తప్పు చేశాను అని బాధపడ్డా. కానీ రాను రాను నీ మీద ఏర్పడ్డ చిన్న అట్రాక్షన్ పెద్ద ప్రేమగా మారిపోయింది. అది ఎంత పిచ్చిలా మారింది అంటే నిన్ను చూస్తే చాలు ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్ నా బాడీకి పుట్టేది అలా అన్నమాట అని అతడు చెప్తూ ఉంటే ఆమె అలాగే వింటుంది ప్రతి ఒక్కటి. నువ్వు ఇందాక అడిగావు కదా, ఆ రోజు తాళెందుకు కట్టావు అని. ఆ రోజు నా మైండ్ నిన్ను జస్ట్ కాపాడమని చెప్పింది. కానీ నా మనసు ఒకవేళ నేను ఆ రోజు తాళిని మెడలో కట్టకపోతే ఆ సాగర్ గాడు కానీ, లేదా అక్కడే గుంట నక్కలా కాచుకొని ఉన్న ఆ కార్తీక్ గాడు కానీ తాళిని కట్టేస్తాడు అని భయం వేసింది. అందుకే ఏం ఆలోచించకుండా కట్టేశా. ఇక నాకు గతం అంటావా? నువ్వు నేను ఒకటైన ఆ క్షణంలో ఇద్దరు శరీరాలతో పాటు మన మనసులు కూడా ఒకటే అన్నట్టు మన కలయిక గుర్తుగా అన్ని మన ప్రేమ గుర్తులు నాకు గుర్తొచ్చేశాయి బంగారం అని ఆమెను నుదురుపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత, కానీ నీకు నిజం చెప్తాము అనుకున్నా, కానీ నువ్వు భయపడతావేమో అని అనిపించింది, అందుకే చెప్పలేదు. కానీ నువ్వు కూడా చాలా పెద్ద కిలాడివే. ఇంట్లో నిజాలు దాచేశావు, నా దగ్గర నిజాలు దాచేస్తావు. నువ్వు ఎవరు ఏంటి అనేది ఎందుకు బయట చెప్పడం లేదు అని అతడు తారను కోపంగా చూస్తూ అడిగేసరికి, అది బావా, నువ్వు చెప్పావు కదా, నువ్వు పిరికిదానివి కాదు, నువ్వు చాలా డిఫరెంట్ తారా అని. అందుకోసమని నువ్వు చాలాసార్లు చెప్పేవాడివి కదా, అందుకని నీకు నేను గెలిచి చూపించాలి అనుకున్నా. అందుకనే గెలిచాను బావా. కానీ నాకు ఆ గెలుపు
నువ్వు నాకు కనిపించకుండా పోయావు. అలాగే ఆ గెలుపు కూడా నాకు అప్పుడు కనిపించలేదు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎవరో అన్నట్టు నన్ను చూస్తూ ఉంటే ప్రాణం పోయినట్టు బాధేసింది. పైగా ప్రతి ఒక్కరూ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్పిన ప్రతి ఒక్క మాట నన్ను ఇంకా ఏడిపిచ్చేస్తూ ఉండేది అని చెప్తూ ఆమె అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, నువ్వు లేకపోతే నేను లేను. కానీ నువ్వు బాధపడితే నిన్నైనా వదులుకోవాలి అన్నంత ప్రేమ ఉంది. ఆ కోపం, ఆ బాధ వాటితోనే నిన్ను వదిలేసి మన కలయిక గుర్తుగా పుట్టిన ఈ పసి ప్రాణాన్ని కడుపులో పెట్టుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాను అని ఆమె చెప్తూ ఉంటే, పిచ్చిదానా, ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. మన బంధం ఇక ఎవరు విడదీయలేనిది. ఇక కేవలం సంతోషాలు మాత్రమే. జాబిలమ్మల చల్లదనాన్ని పంచుతూ నా కౌగిల్లో బంధించేస్తా. నా ఊపిరి నీకు ఇచ్చేస్తా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి పక్కనే అందంగా బుజ్జి పాపాయి నిద్రపోతూ ఉంటే తన ప్రేయసి పాపను ఒడిలో కూర్చోబెట్టుకొని దూరంగా చందమామను చూస్తూ వాళ్ళ సంతోషకరమైన క్షణాలను గుర్తుకు చేసుకుంటూ అలాగే కాలం అక్కడే ఆగిపోవాలి అని చెప్పి కోరుకున్నాడు ఆ క్షణం. ఎందుకంటే ఆ క్షణం అంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు. కొన్ని బంధాలు ఎంత దూరం చేయాలి అనుకున్నా కూడా జ్ఞాపకాల పొరలు చీల్చుకొని వాటిని ఛేదించుకుంటూ అవి వస్తాయి. కాబట్టి ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు. గొడవలు, పాకులాడటం, ఈర్ష్యలు ఇవన్నీ అవసరమా? ఒక చిన్న స్మైల్తో పోతే సరిపోదా? ఇంతకీ ఈ స్టోరీ ఎలా ఉంది బంగారాలు? ముగింపు అయితే ఇదే, కానీ ఇంకా రాయాలి అని ఉంది. కానీ ఇక్కడికి చాలు అనిపించింది. మళ్ళీ మీకు ఇంకో కథతో కలుసుకుందాం. ఎలాంటి స్టోరీ కావాలి చెప్తే ఇచ్చేస్తా. అలాగే బంగారాలు, నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేను లైవ్ పెట్టాలి అనుకుంటున్నా. వస్తారా ఎవరైనా నా కోసం? ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండిరా ప్లీజ్. ధైర్యం చేసి ఒకరోజు లైవ్లో ముచ్చట్లు పెట్టుకుందాం అందరం కలిసి. బాయ్ బంగారాలు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టోరీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.